బ్యాక్ హైదరాబాద్ లోని ఓ కాలనీలో పార్కింగ్ దగ్గర ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ వివాదం దేశవ్యాప్త చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడికి గురైన వ్యక్తి విదేశీయుడు కావడంతో ఇది జాత్యహంకార దాడి అంటూ వివాదం రాజుకుంది. వెంటనే స్పందించిన విదేశాంగ కార్యాలయం హైదరాబాద్ పోలీసుల నుంచి నివేదిక కోరింది. అయితే ఇది జాత్యహంకార దాడి కాదని, పార్కింగ్ విషయంలో జరిగిన చిన్న గొడవని పోలీసులు కేంద్రానికి వివరణ ఇచ్చారు. దీనిపై కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులో కూడా తీసుకున్నామని వివరణలో పేర్కొన్నారు. What is happening? आपको अच्छा है ना भाई? पहले क्या हो कैसे And graduation is also big, so we couldn't make it. Which is normal for everyone to do that. Indians also park their car in every vacant positions because in Banjara Hills, in this particular community, there are no much parking space in the buildings, so you can actually park your car wherever there is a vacant space. So while I did that properly, accordingly, by not blocking the entrance of any neighbor or anyone. And I did that and I came down and somebody objected me. This person is an Indian person. He objected that I couldn't park my car. For no reason, I don't know. టోటల్ మా ఎంక్వైరీలో తేలలేదు అది. ఎందుకంటే అది పార్కింగ్ టైంలో అయినా లొల్లి, అది సడన్ ప్రొవొకేషన్ యాక్ట్. అది వాళ్ళందరూ ఒకటే బస్తీలో ఉంటారు, ఒకటే ఏరియాలో ఉంటుంది. ఇప్పుడు దాకా అట్లాంటి ఇన్సిడెంట్ ఏం కాలేదు. నైట్ పార్కింగ్ విషయంలో లేని గొప్ప ఎంక్వైరీలో ఇవన్నీ తప్పది కాలేదు. అంటే అదే చేసిన కావాలని కొట్టాడు? లేదు లేదు లేదు, అట్లా రేసిజం అనేది దీంట్లో లేదు. ఈవెన్ కంప్లైంట్ లేదు, ఎక్కడ లేదు. కావాలని తర్వాత వాళ్ళు చెప్పిన మళ్ళీ ఇప్పుడు వాళ్ళే నిన్న వచ్చి సార్ మాకు కేసు దేవదన్నా కూడా మేము అట్లేముండదు, ఆల్రెడీ ఇష్యూడ్ ఎఫ్ఐఆర్, వీళ్ళు గోయింగ్ టు ద అరెస్ట్ ఎక్యూజ్డ్ అని చెప్పేసి అంతే. మరోవైపు ఈ కేసులో నిందితుడిగా ఉన్న మహమ్మద్ గఫూర్ తమ మధ్య అసలు తీవ్ర వివాదం జరగలేదు అంటున్నాడు. కేవలం కారు పార్కింగ్ విషయంలో ఇద్దరి మధ్య చిన్న ఆర్గ్యూ మాత్రమే జరిగిందని వివరణ ఇచ్చాడు. ఖమీజియా అనే వ్యక్తి తమ ఇంటి ముందు కారు పార్కింగ్ చేసినప్పుడు తమ కారు వస్తుంది, దాన్ని తీసేయమని చెప్పినా ఆ వ్యక్తి మాట వినకుండా వెళ్లిపోయాడని, అంతకుమించి అక్కడ ఏం జరగలేదంటున్నాడు గఫూర్. Okay. Protection. So just on overall, I'll ask what is happening. आपको अच्छा है ना भाई? पहले क्या हो कैसे And graduation is also big, so we couldn't make it. कार के बारे में, कार को पार्किंग के लेके आर्ग्यू हुआ था. मेरे घर के सामने गाड़ी मत लगाओ क्योंकि हमारा भी कार है, हम लोग भी लगाना चाह रहे, बस उतना ही हुआ. उसके बाद वो चले गया, मैं चले गया. कुछ आर्ग्यूमेंट शुरू नहीं हुआ. वो घर के सामने कार लगा है, मैं बोला कार मत लगाइए, हमारा भी कार आता है इधर. कुछ ही नहीं हुआ, ऐसा कुछ भी नहीं हुआ. वो बोला ठीक है मैं थोड़ी देर में हटा देता हूँ. बोला मत रखो, हटाओ, हमारा कार आता. बोला उसके बाद खत्म हो गया, बाद वो चले गए. नहीं वो सब नहीं मालूम मेरे को, वो लोग रिपोर्ट में क्या क्या लिखा है क्या करे. हमारे साथ तो इतना ही हुआ, उसके बाद वो चला गया.